ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో మేడే కార్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. సమ్మె చేస్తే కేసీఆర్ కార్మికులకు పట్టించుకోలేదని, ఎంతో మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 3 రోజుల్లోనే పరిష్కరించిందని గుర్తు చేశారు. 2014 తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కానీ సింగరేణి కార్మికులు కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికులు కూడా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడినటువంటి సందర్భం కానీ వారి యొక్క ఏదైతే పోరాట పరిణామం మనం మర్చిపోయింది. మేము అప్పుడే అనుకున్నాం, మన అప్పుడు 2014 నుంచి 18, 23 ప్రభుత్వం మా ఆర్టీసీ మేలు చేస్తారు, మా ఆర్టీసీకి మంచి చేస్తారు అనుకున్నాం. మీ అందరూ కలిసి ఈ సందర్భంగా మేడే సందర్భంగానే మనం చేసుకున్నాం. ఏదైతే కార్మికులకు అనేది సమ్మె అనేది జన్మ హక్కు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీరు సమ్మె పోతే, మీ సమ్మెలో మీరు పాల్గొంటే సమ్మె కోసం పిలుపునిచ్చి మీరు సమ్మె చేసిన విషయంలో కూడా యావత్ తెలంగాణ ఉన్న ఆర్టీసీ కార్మికులు అందరినీ భర్తరపు చేస్తున్నారని చెప్పి జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరు చూసాం. కార్మికుల న్యాయమైన సమస్యకు ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పిలిచి మాట్లాడాల్సిపోయి ఆ రోజు ఎన్నో విధాల సంఘాలను రద్దు చేసారు, సమ్మె చేయటట్టు చేసారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఏ ఆర్టీసీ సంఘాలకు ఎవరు ప్రాతినిధ్యం చేస్తున్నారు, ఎవరు ఆర్టీసీలో ఏ రకంగా పనిచేస్తున్నారని పోలీసు వాళ్ళ ద్వారా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పనిచేస్తున్నారు. మరి ఆ ఇబ్బందులు ఎదుర్కొని కూడా మరి చివరి నిమిషంలో మేము ఎంతో మంది కార్మికులు ఆ రోజు ఆ సమ్మె జరుగుతున్న సందర్భంలో కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆ సమ్మెలో కూడా కొంతమంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతోమంది జీవితాలు జీవితం ఏమైపోతుందో మా ఉద్యోగాలు తీసుకొని కావచ్చు, సమ్మె చేసిన వాళ్ళు పోలీసులకు వేధింపులు అయితే ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కాదని సందర్భంలో మరి చివరి నిమిషంలో మరి ఆర్టీసీని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటున్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆ నిర్ణయంలో కూడా మరి మీరు ఈరోజు మార్పు కోరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ 24 సంఘాలు కాదు, సుమారు 8 సంఘాలు, అన్ని సంఘాలకు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చే సందర్భంలో కూడా కేవలం 3 రోజుల్లో పట్టే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక్కడ పార్టీలు ఎవరు ఊహించరే ఈ సమ్మె 10 రోజులు 15 రోజులు అయితే ఈ 10-15 రోజులకు వచ్చి రోజుకోసారి ఇక్కడ వచ్చి ప్రతిపక్ష పార్టీలు వచ్చి మీ కార్యక్రమం కూడా కూర్చొని మీరు బాగా గొప్పగా చేస్తామని బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో వాళ్ళకు 4 రోజులు ఇక్కడ కార్యక్రమం చూద్దామనుకున్నారు. కానీ మాకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు కార్మికుల యొక్క ఆవేదన ఏంటి, కార్మికులు అనే న్యాయమైన సమస్యల విషయంలో కూడా పరిష్కార మార్గం పెట్టాలి తప్ప కార్మికులు ఇక్కడ ఇబ్బంది పెట్టద్దని మంత్రిగా ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేసి ప్రతి నిమిషం